నీళ్లు. ఆడాసీన్ చూడు. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డే కూతురికి అన్నం తినిపిస్తున్నా. ఇదిగో ధర్మ, నేను ఎప్పుడే చెప్పలా ఆ ఏరియాని గవర్నమెంట్ వాడు కాదు కదా, ఎప్పుడు ఏమి పీకలేడు అని నేను పీకుతా అన్నావు. మధ్యలో తెల్లగడ్డపోడు వచ్చే ప్లాన్ ముందు పెట్టే ఫర్ యూ 50%, ఫర్ మీ 50% అన్నాడు. ఆడెవడో మ్యాటర్ మొత్తం పేపర్కి ఎక్కిచ్చాడు. నువ్వేదో గుడ్ సప్పుడు కాకుండా మ్యాటర్ క్లోజ్ చేస్తావు కదా అనుకుంటే ఏందయ్యా ఈ రచ్చ? ఇవన్నీ వద్దుగానే ఆపేద్దామయ్యా, ఆపేద్దాం. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళరా. ఒక్కసారి ఆపితే ఆగిపోతాం కేబీ. మనిషిని నమ్మో, మంత్రిని నమ్మో, డబ్బుని నమ్మో, దమ్ముని నమ్మో నేనిక్కడికి రాలేదు. భయం, మనిషిలో ఉండే భయాన్ని నమ్మొచ్చాను. భయమే నా ఇన్వెస్ట్మెంట్. ఇక పేపర్లో వార్త అంటావా? లేడీకి సింహాన్ని వేటాడాలనిపించడం సహజం, కానీ వేటాడితే సింహమే ఆడాలి, చస్తే లేడీ చావాలి. రాసినోడిది ఆ ఏరియానే అన్నా. రే బుక్క అన్నా, వాడు ఆ ఏరియాలోనే చావాలి. శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ. లోపలికెళ్ళరా. ఎందుకు నానా? లోపలికెళ్ళని చెప్తున్నానా? ఆగండి రే. వీడు రాతలు రాసిందే మీకోసం, వదిలేసి వెళ్ళిపోతున్నారేంట్రా? చూడాలి, వీడి చావుని అందరూ చూడాలి. ధర్మాకి ఎదురెళ్తే ఏమవుతో చూడాలి. ఏ ఒక్కడు కదలొద్దు. కూర్చోండి బాబు. రే, అన్నకి ఛాయ్ తీసుకురా. అలాగే నానా. ఏంట్రా ఎంత జనం ఉన్నారు? రే వద్దురా, ధర్మం మనుషులు కుదురు. నా మాటని రా. చచ్చిపోతున్నాడు. అన్నా అన్నా, వాడు నా ఫ్రెండ్ అన్నా. వాడు ఇక్కడోడు కాదన్నా. వాడికి ఇక్కడ గురించి ఏమీ తెలియదన్నా. నేను పంపించేస్తానన్నా. వెళ్ళిపోండ్రా. చరణ్ వెళ్ళరా ప్లీజ్ రా. ఇక్కడ గొడవ అయిపోతారా, వెళ్ళండి. చరణ్ వెళ్ళరా ప్లీజ్ రా, వెళ్ళురా. ఏమన్నాడ్రా వీడు? 100,000 వస్తారా?
రమ్మను. ఆ గేటు దాటి ఏ ఒక్కడినైనా వచ్చి ఈ శవాన్ని తీసుకెళ్ళమను. చూద్దాం ఎవడొస్తాడు. చూసావా బాబు, దేనికైతే భయపడి నా కొడుకును కొట్టానో అదే నిజమైంది బాబు. వాళ్ళమ్మకి ఆఖరి చూపు కూడా లేకుండా పోయాడు. చూడయ్యేదాన్ని. మా బతుకులు ఇంతే బాబు, ఇంతే మా బతుకులు. వాడిల్లెక్కడా? రే చరణ్, వద్దురా, జరిగింది చాలరా. ధర్మారావు వాడిల్లెక్కడా? తప్పు చేశావు. వాడిని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. ఓ గంట క్రితం వరకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పటి నుంచి నీకు నేను తప్ప ఇంకో ఆలోచన ఉండదు. నిన్నిప్పుడే చంపేయాలనుంది. కానీ చావాల్సింది నువ్వు కాదు. జనాల్లో నువ్వంటే ఉన్న భయం. దాన్ని చంపుతా. ఈ క్షణం నుంచి ఆ ఏరియా నాది.
రేయ్ 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన కొడక ఇదే రిపీట్ అవుతాయి. తాత ఆ రోజు వాళ్ళంతా నా కొడుకుని చూడలేదు, ఒక నమ్మకాన్ని చూశారు. అప్పటిదాకా వాడి ప్రపంచం వేరనుకున్న వాళ్ళకి వాళ్ళ మనిషిలా కనిపించాడు. అన్నా, మనం సంతకాలకి ఇచ్చిన పేపర్లు తగలబెట్టేశారు. ఆ ఏరియా వాళ్ళు వాణ్ణి చాలా నమ్ముతున్నారన్నా. వాడు అక్కడే కదరా, ఏం పీకుతాడు? రాయ్, ఏదైనా ఒక్కడితోనే మొదలవుద్ది. ఇప్పుడిదంతా చూస్తున్నారుగా, ఒక్కడితోనే మొదలైంది. ఆ రోజు నన్నెవడూ ఆపలా, కానీ ఈ రోజు వాణ్ణి నేనాపాలి. అన్నా, వాణ్ణి నాకు వదిలే, నేను చూసుకుంటా. బొమ్మ చూసినా ఒక్క పాలు గెలిచినందుకే ఒక పక్క పోయిండే, రెండో పాలు కూడా గెలిచినవనుకో ఇంకా మిగిలి చచ్చేదేముందే, కపాల మీద బొచ్చు. ధర్మ, ఆడిది ఉడుకు రక్తం, భయం అంటే ఏంటో తెలీదు. ఆడు ఎవడు మాట వింటాడో ఆళ్ళే ఆడికి భయం చెప్పాలా. ఈ మెడిసిన్సే కంటిన్యూ చేయండి. బాగానే సంపాదించినట్టుండవుగా, మరింత పెట్టుకుని నీ కొడుకు ధర్మాతో గొడవ ఎందుకు అంట. ఆల్రెడీ నీ మొగుడు పోయా, ఉన్న ఒక్క పిల్లకైనే జాగ్రత్తగా చూసుకోబల్లా. ఏందా సోపో? ఇప్పుడు రేపు నీ కొడుకు ఏమైనా అయితే నీది ఒంటరి బతికే కదా, చెప్పడికే అన్నీ ఆపేమని చెప్పా. చిన్నప్పుడు స్కూల్లో నా కొడుకు అల్లరి తట్టుకోలేక టీచర్స్ భయపడి కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చేవారు. మీలాగే. అంటే వాడు మిమ్మల్ని కూడా భయపెట్టాడనమాట. ఏంటే నీ పొగరు? నా కొడుకు వాడు చెప్పింది చేస్తాడు. వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మొగుణ్ణి పోగొట్టుకున్న నీకే. నీలాగే అందరూ నాకు మొగుడు పోయాడు అని అంటుంటారు, కానీ నా మొగుడు పోతూ పోతూ నాకొక మొగాణ్ణిచ్చాడు. బయలుదేరు. పోదామా? ఎస్ డాక్టర్. సార్కి బీపీ ఎక్కువైంది, టాబ్లెట్ ఇచ్చి పంపించా. తల్లి కొడుకులు ఎట్ట ఉన్నారంటే ఆడి తండ్రి ఎట్ట ఉండేవాడు. ధర్మ, తప్పదయ్యా, ఆడికి భయం అంటే ఏంటో నేర్పాల్సిందే. ఎరా, వేట ఆగిపోయిందా? నీ కూతురు చాలా అదృష్టవంతురాలరా. తన తండ్రి ఎలాంటోడో తెలీదు. ఎప్పుడైతే ఆ ఏరియా నుంచి నీ మనుషులు ఏమీ పీకలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో అక్కడ ఉన్నోళ్ళకి అప్పుడే అర్థమైంది నువ్వు ఏమీ పీకలేవని. ఇక మిగిలింది ఒకటే, ఆ ఏరియా వాళ్ళు నిన్ను భయపెట్టడం. ఎవడ్రా నన్ను భయపెట్టేది? ఆ అలాగే జనమా, రా, అక్కడికే రా, చూపిస్తా ఎవడు ఎవడికి భయపడతాడో. రారా
ఎరా ఏమన్నావు? ఈళ్ళ నన్ను భయపెట్టేది. రమ్మన్రా, ఏ ఒక్కడినైనా నా ముందుకొచ్చి నించోమను. రమ్మని చెప్పరా. రే ఎట్రా రే అని చూస్తే నీకేమనిపిస్తుందిరా? రాయి తీసుకుని వాడి తల పగలగొట్టాలనుంది. శబాష్, ఇక్కడ ఎవరికి లేని ధైర్యం నీకుందిరా. వచ్చే నాతో. ఇంకొన్నాళ్ళు వీళ్ళతో ఉంటే నీలో నా కాస్త ధైర్యం కూడా చచ్చిపోద్ది. తర్వాత అలవాటైపోద్ది. వీళ్ళలాగే మనసు చంపేసుకుని బతికేయడం అలవాటైపోద్ది, నోరు మూసుకుని బతికేయడం అలవాటైపోద్ది, బాధపడడం, చేతకానితనం, నెమ్మదిగా భయం కూడా అలవాటైపోద్ది. గుర్తుందా? మీకోసం రాసినోడిని మీ కళ్ళ ముందే చంపేశాడు. మీకోసం అడిగినోడిని చంపి శవాన్ని కూడా ఇవ్వలేదు. భయపడేవాడున్నంత కాలం భయపెట్టేవాడు ఉంటాడు. 10 మందితో వచ్చి 1000 మందిని భయపెడుతున్నాడు. అదే 1000 మంది తిరగబడితే బెదిరించడానికి కొట్టే దెబ్బ కన్నా ఎదిరించడానికి కొట్టే దెబ్బకి నొప్పెక్కువ. యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే. ఈ నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. ఎరా అయిపోయిందా? చలిచేమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనొచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది. ఇదే నిజం. రాడు, ఎవడు రాడంతే. రే ముసలోడా, ఆణ్ణి చూసుకొని వచ్చావా? పోరా. పోతావా? నీ కొడుకులా నిన్ను వేసేయమంటావా? కొడుకుల్ని దొంగ సచ్చినాడు. శోభనం కావాలా నీకు? చలిచీమలు కలిసి పాముని చంపచ్చు, గడ్డి పరుకలు కలిపి తాడు పెనచ్చు అనేవి కథలు కావు. ఇదే నిజం. ఇన్నాళ్ళు వీళ్ళ కళ్ళల్లో కనిపించిన భయం ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. వస్తే ఏం జరుగుతుందో చూసావుగా. ఇటుక ఒక్కిటుకు కూడా పీకలేవు.
బతికిపో. పోరా, హే పోరా. తరివేశం బాబు అన్ని ఎన్నాళ్ళు తిరగబడితే నరికేస్తారు, బతిమాలితే వదిలేస్తారు అని మా బతుకులు అడక అప్పచెప్పి బతికేశాం. ఇప్పుడు మాకు అర్థమైంది, మా బతుకులు ఎవడు అబ్బ జాగీరు కాదు. వెతకండి.